గురువే నమ. వంటగదిలో వాస్తు టిప్స్. వంటగదిలో ఈ వస్తువులను మీకు మళ్ళీ మళ్ళీ పడిపోతున్నాయా? అప్పుడు భయంకరమైన సంక్షోభం రాబోతుందని కాస్త ముందు జాగ్రత్త పడమని సూచన అండి. వంటగదిలో వాస్తు టిప్స్. వాస్తుశాస్త్ర ప్రకారం 4 వస్తువుల గురించి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ వస్తువులు మీ వంటగదిలో మీ నుండి మళ్ళీ మళ్ళీ పడిపోతున్నట్లయితే ఇది మంచిది కాదు. మన రోజువారీ పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా మన జీవన శైలిలో కూడా శాస్త్రాలు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కొన్నిసార్లు జీవితంలో అలాంటి సమయం వస్తుంది. ఒక వ్యక్తి ఎలాంటి పరిష్కారం కొనలేక బాధపడతాడు. కష్ట సమయాల్లో ఎలాంటి మార్గం కనిపించినప్పుడు శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని నియమాలు ఆ కష్టాలను తగ్గించడం సహాయపడతాయి. అలాంటి కొన్ని సూచనలు కూడా శాస్త్రంలో ఇవ్వబడ్డాయి. అవి దుర్భరమైన సమయం రాబోతుందని ముందు జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తాయి. ఈ సూచనలను మీరు గమనించినట్లయితే చెడు సమయం యొక్క ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అలాంటిది ఒక సూచన మన ఇంటి వంటగది నుండి వస్తుంది. చెప్పుకోవడంలో ఉంది. వంటగది యొక్క వాస్తు సరిగ్గా ఉంటే ఈ మొత్తంలో ఇంటిలోనే సకారాత్మక శక్తిని నిలిచి ఉంటుంది. ఇంటి వంటగదిలో ఏదైనా వస్తువు దోషం కలిగితే లేదా ఏదైనా వస్తువు మళ్ళీ పడిపోతుంటే అది జీవితంలో పెద్ద ఘటనగా గురించి ముందస్తు సూచన ఇస్తుంది. వంటగదిలో ఈ వస్తువులు పడిపోవడం అంత శుభకరం కాదు. ఒకటి, ఉప్పు. ఇది ప్రతిరోజు ఇంటి వంటగదిలో సులభంగా దొరికే వస్తువు. కానీ ఉప్పు మళ్ళీ చేతి నుండి పడిపోతుంటే వాస్తుశాస్త్ర ప్రకారం అది అశుభంగా పరిగణించబడుతుంది. ఇది మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను సూచిస్తుంది లేదా డబ్బు వృధా అవుతుందని సూచిస్తుంది. అందువల్ల ఇది పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఆవ నూనె. వాస్తుశాస్త్ర ప్రకారం ఆవ నూనె శనికి ప్రియమైనది. ఆవ నూనె పడిపోవడం కూడా శుభంగా పరిగణించబడదు. వాస్తుశాస్త్ర ప్రకారం అది అప్పు పెరగడానికి మరియు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే సూచన కావచ్చు. ప్రత్యేకించి శనివారం రోజు ఆవ నూనె పడిపోవడం శనిదేవుని అసంతృప్తి సూచనగా పరిగణించబడుతుంది. నీటి ట్యాప్ తరచుగా చూడవచ్చు. చాలామంది ఇళ్లలో ట్యాప్ నుండి నీరు చుక్కలుగా కారుతూ ఉంటుంది. ఇది వాస్తుశాస్త్ర ప్రకారం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి నుండి డబ్బు వృధా అవడానికి మరియు అనవసరమైన ఖర్చులకు దారితీస్తుంది. అందువల్ల దీన్ని తక్షణం సరిచేయించుకోవాలి. పాత్రలు. ప్రతి ఇంటిలో వంటగదిలో పాత్రలు ఉంటాయి. కానీ వంటగదిలో పాత్రలు మళ్ళీ పడిపోవడం లేదా విరగడం కుటుంబ జీవితంలో కలహాలు మరియు అశాంతికి సూచన కావచ్చు. ఇది ఇంటి సభ్యుల మధ్య అసమ్మతిని పెంచుతుంది. ఈ సూచనలను గమనించి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే కష్టాలు తగ్గించుకోవచ్చు. పరిహారాలు. శనివారాలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఇంట్లో నువ్వుల నూనెతో దీపం పెట్టండి. దుర్గా సప్తశతి పారాయణం చేయండి. ధన్యవాదాలు.